యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో గెస్ట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో అతిథి అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుని పర్వతముపై నివాసము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ దేవుని పర్వతంపై నివాసము అనే అంశంలో అనేకమైన విషయాలు బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత దేవుని మందిరములో నివాసము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసెదను. దేవుని పట్టణ మహిమ. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ఇక్కడ దేవుని పట్టణం యొక్క మహిమను గురించి బహువివరంగా ఈ సమయంలో ధ్యానిస్తాం. అటు తరువాత దేవుని పట్టణ జీవము. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ దేవుని పట్టణ జీవము అనే విషయాల్లో మనము ఎలాగున క్రొత్త నిబంధ మధ్యవర్తి అయిన యేసునొద్దకు అనగా హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అనే విషయాలు ఇక్కడ బహువివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. They will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో గెస్ట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో అతిథి అనే విషయాల్లో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుని సన్నిధిలో అతిథి, గెస్ట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, అతిథి అనే దాని మీద ధ్యానిస్తాం. ఈ అతిథి అనేది, గెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నా యొక్క ఈ అమెరికా ప్రయాణాల్లో 93వ సంవత్సరం నుంచి ప్రయాణం చేస్తున్న అమెరికాకి. ఈ యొక్క ట్రిప్ అంతట్లో నేను అమెరికన్స్ గృహాల్లోనే ఉంటాను, అతిథిగా ఉంటాను వాళ్ళతో. 5 times మాత్రమే నేను హోటల్స్లో ఉన్నాను.
ఆ హోటల్స్ కూడా రోజుకి 25,000 రెంట్ దానికి. దేవుడు కృపనిచ్చి ఎవరో పేమెంట్ చేసేవారు వాటికి. అలాగే నేను 5 times మాత్రం ఉన్నా, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ యొక్క గృహాల్లోనే ఉంటాను. ఈ అమెరికన్ హౌసెస్కి ఆలోచన చేస్తేనండి, వాళ్ళ ఇంట్లోకి ఎవరు రానివ్వరు. వాళ్ళు చాలా రెసిడ్గా ఉంటారు, కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళ ఇంటికి ఒక అతిథి వచ్చాడంటే అంత ఈజీ కాదు, అందరినీ పిల్లరు వాళ్ళ ఇంటికి. మరి అమెరికాలో మన సంఘం చాలా పెద్దది కాబట్టి నన్ను చాలామంది పిలుస్తున్నారు, పోటీ పడుతున్నారు నన్ను పిలడానికి. కారణాలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న 3 రోజులు 4 రోజులు ఆ వాక్యం గురించి చాలా తెలుసుకునేవారు. నాతో ఏంటంటే వాళ్ళకి సమస్య ఉండదు. నేను ఎందుకంటే ఒక పూట భోజనం చేస్తాను, లిమిటెడ్గా ఉంటాను, వాళ్ళకి ఏం ప్రాబ్లమెటిక్గా ఉండను. అయితే అతిథి అనగానే మరి ఆ గౌరవానికి అవధులు ఉండవు. గమనించి చూడండి, మన ఇంటికి ఎవరైనా వస్తారు, అతిథులు వస్తే మనకున్న స్థాయిలోనే వాళ్ళని చాలా గౌరవిస్తాం. మనం రెగ్యులర్గా తినే భోజనం కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా వండి పెడతాం. ఒక్కొక్కసారి అడుగుతాం కూడా, ఏం చేయమంటారు సార్ అని అడిగి కూడా వాళ్ళని గౌరవిస్తాం. అతిథి అనేవాడు, దానికి తెలుగులో ఒక మాట ఉంటుంది, అతిథి దేవోభవ అంటారు. అంటే అతిథి అనేవాడు దేవుడు అంటారు. ఇంటర్నేషనల్ టైమ్స్లో ఏంటంటారంటే ఈ యొక్క అతిథులు అనేవాళ్ళు దేవుళ్ళు అంటారు. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నా యొక్క బ్యాగు మిస్ అయిపోయింది అనమాట. నేను అమెరికా దేశం వెళ్తే 5 విమానాలు మారుతాను ఒక ట్రిప్కి. అలాంటిది సింగపూర్ 4 గంటల ప్రయాణం, నాన్ స్టాప్ ఫ్లైట్లో వెళ్తే నా బ్యాగ్ పోయింది, సూట్ కేస్. నేను స్టార్ హోటల్ ఉన్నాను, అంటే ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట. అది చాలా ఖరీదు ఆ స్టార్ హోటల్ సింగపూర్లో. 20 days మీటింగ్ అనమాట. 10 days అయింది. నాకు రోజు సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక టెలిగ్రామ్ పంపిస్తున్నారు, మీ బ్యాగ్ వెనుకుతున్నాం, మీ బ్యాగ్ వెనుకుతున్నాం అని. 10 days వరకు నేను ఊరుకున్నా. 10 days అయిన తర్వాత ఆ ప్రెసిడెంట్గా నేను లెటర్ రాసి మీ సింగపూర్ ఎయిర్లైన్స్ అనేది ప్రపంచంలో ద బెస్ట్ ఎయిర్లైన్స్ అంటారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు 5 విమానాలు మాత్రం ఎప్పుడూ నా బ్యాగ్ పోలేదు. ఓ నాన్ స్టాప్ ఫ్లైట్ మెడ్రాస్ వదిలితే సింగపూర్లోనే దిగుతుంది. అలాంటి ఫ్లైట్లో నా బ్యాగ్ పోయిందంటే మీ సింగపూర్ ఎయిర్లైన్స్ ఎంత ఇన్ఎఫిషియెంట్ ఎయిర్లైన్స్ తెలుసుకో నువ్వు. నేను గెస్ట్ని ఇక్కడ, అంటే దేవుడిని, నీకు అతిథిని, ఒక దేవుడిని 10 రోజులు బాధ పెడతావా నువ్వు? నా బ్యాగ్ పోయిందంటే అది ఎంత బాధాకరం. అందులో ఒక 3 లక్షల నాకు సామాన్ అది పోయింది. నువ్వు నాకు 24 hours కానీ ఇవ్వకపోతే నేను ఇచ్చిన నేను తీసుకోను. నేను నెక్స్ట్ వీక్ అమెరికాలో ఉంటాను, నీకు ఏడ్ చేయాలో అక్కడ చేస్తానని చెప్పాను. లెటర్ కొట్టాను అంతే, మనిషిని వెళ్ళలేదు. లెటర్ త్రూ కంప్యూటర్ పంపించి లెటర్ వెళ్ళిన 24 hours నాకు గవర్నమెంట్ కార్స్ 2, పోలీస్ కారు వచ్చి డాక్టర్ పాస్ లీవర్ అంటే నేను నాకు ఆ రోజుల్లో 2000 సంవత్సరాల్లో 3 లక్షలు ఇచ్చారు. అంటే అతిథి అంటే అంత గౌరవం చూసారా? అతిథి అంటే అంత గౌరవం. ఇది ఎక్కడండి? ఓ సింగపూర్ దేశంలో అతిథి, లేదా అమెరికా దేశంలో వాడు ఇంట్లో అతిథి. మన ఇంటికి ఎవడైనా గెస్ట్ వస్తే వాడు అతిథి. అతిథిని చాలా గౌరవిస్తాం. అతిథి మర్యాదలు కొన్ని ఉంటాయి. వాళ్ళ స్థాయిని బట్టి మర్యాదలు కూడా చేస్తుంటారు. రకరకాల మర్యాదలు ఉంటాయి. ఆ కుటుంబ వ్యవహారాలను బట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తుంటారు. ఏది ఏమైనా అతిథి అనేవాడు మాత్రం ప్రాముఖ్యమైనవాడు. మరి ఈ అతిథి ఎవరండి? ఎవరింట్లో ఉన్నాడు ఈ అతిథి? అమెరికా ఇంట్లోనా, సింగపూర్ ఇంట్లోనా, లేదా మన ఇండియా వాళ్ళ ఇంట్లో? ఎవరింట్లో అతిథినా? దేవుని ఇంటిలో అతిథి. ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో అతిథిగా ఉండడం అంటే చిన్న విషయం సార్. అది చిన్న విషయం కానే కాదు. అంటే నువ్వు చాలా గౌరవించబడిన వాడివి. అతిథి అనేది అంత ప్రాముఖ్యమైనది. దేవుని గృహంలో, దేవుని సన్నిధిలో అతిథిగా ఉండడం. మరి మోషే గురించి చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే దేవునితో స్నేహితులలాగా ఆయన సంభాషించాడంటాడు. ఏంటి, ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా దురదృష్టవంతులు. ప్రార్థన చేసేవాళ్ళకి ఎంత ఆధిక్యత అంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు రోజు కూడా. నా వరకైతే నేను దేవుడితో మీతో ఎలా మాట్లాడిన అలాగే మాట్లాడతాను. 1:30, 1:30, 2 గంటలు, 2:30 గంటలు అలా దేవుడితో మాట్లాడుతుంటాను.
అది ఎంత ఆధిక్యత మీకు అనిపిస్తేనే తెలుస్తుంది. దేవుని మాటలు వింటే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఆ పేతురు గారు ఏమన్నారండి, ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గెలవాడు. దేవుని మాటల్లో ఎటుంటుందంటే జీవం ఉంటుంది. అంటే నాతో ఎవరైనా మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. ఫోన్ చేశారనుకోండి, సార్ కొంచెంసేపు మాట్లాడండి సార్ అంటారు. మా ఇంటికి వచ్చారంటే, సార్ కొంచెంసేపు మాట్లాడండి సార్ అంటారు. ఏం పాస్టర్ గారు అండి, సార్ ఎన్ని మంచి విషయాలు చెప్తారు సార్ మీరు అంటారు. కనుక అతిథిగా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అది దేవుని సన్నిధిలో అతిథిగా ఉండడం. అండ్ ఒకసారి ఆలోచించండి, మనల్ని ఎవరైనా చీఫ్ మినిస్టర్ పిలిచాలి, ఇట్లా అతిథిగా ఉండండి, పిలుస్తాడండి? పిల్లడు మనకి ఒక యోగ్యత ఉండాలి. ఆ లెవెల్ ఉంటేనే మిమ్మల్ని పిలుస్తారు, మామూలు ఎవరు పిల్లరు. మరి ఒక పిఎం ఇంట్లో నువ్వు వెళ్ళి ఒక అతిథిగా ఉండాలంటే అంత ఈజీ కాదు. అంటే నీ మర్యాదలు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఉన్నంతసేపు. దేవుని సన్నిధిలో అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా అంతకంటే ఘనమైనది ఏం లేదండి. దేవుడు నిన్ను అతిథిగా పిలుస్తుంటే, దేవుడు నిన్ను కుమార్తెగా కుమారుడిగా పిలుస్తుంటే, ఒక స్నేహితుడిగా పిలుస్తుంటే నువ్వు దేవుడి దగ్గరికి రావట్లేదంటే మనం ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించేయండి. ఆ సత్యాన్ని ఎరిగిన దావీదు అంటాడు, నీవు నాతో ఉంటే నాకు ఏది అవసరం లేదంటాడు. ఏంటి, నాకు భార్య ఉన్నది, నాకు కొడుకున్నాడు, కోడలు ఉంది, మనవరాలు, కానీ నాకు దేవుడు తప్ప వాళ్ళు ఎవరు కనిపించరు. నాకు దేవుడితోటే నా సహవాసం, సాంగత్యం దేవుడితోటే. ఆయనతోటి అలా గడుపుతుంటాను రోజంతా కూడా. కనుక ఈ యొక్క అతిథి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని వివరణలు కొంచెం చూద్దామండి. బైబిల్లో అతిథి గురించి ఇవ్వబడి కొన్ని వివరణలు చూసుకొని బైబిల్ వివరణలోకి వెళ్దాం. నెంబర్ 1 చదువు తల్లి. పిలవబడిన లేదా ఆహ్వానించబడిన వ్యక్తి. అతిథి అంటే ఎవరంటే పిలవబడిన వాడు, ఆహ్వానించబడిన వాడు. ఏంటి మీకు చెప్పిన కదా, అమెరికా దేశంలో అందరిని వాళ్ళ ఇళ్లలో తీసుకెళ్ళి పెట్టరు. అమెరికా దేశం సంగతి మన ఇంట్లో పెడతామా? చదవ మళ్ళీ అది. పిలవబడిన లేదా ఆహ్వానించబడిన వాడు. అతిథి అనగానే నువ్వు పిలవబడిన దానివి, పిలవబడిన వాడు, ఆహ్వానించబడిన వాడు. 2 అసలు ఆహ్వానించబడిన అతిథులు యూదులు. ఏంటి ఇది స్పిరిచువల్ కాన్సెప్ట్లో చెప్పాడు, దైవికమైన విషయంలోకి వచ్చేప్పుడు. ఇప్పుడు మన అందరూ కూడా దేవుని బిడ్డలమే, ప్రపంచం అంతా కూడా. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడండి, దేవుని జనాంగము అంటున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. జ్యూస్ ఆర్ స్పెషల్. ప్రపంచంలో యూదులైన వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నీ యూదుడికి ఎందుకు పుట్టలేదా అని అనిపిస్తుంది. యూదులైన వాడికి ఎంత ఆధిక్యత అండి. దేవుడి చేత మొట్టమొదటిగా ప్రేమించబడిన వారు యూదులైన వాళ్ళు. వాళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ యాకోబు సంతతి నుంచి వచ్చారు. వాళ్ళకి ఏం పేరు పెట్టబడదండి, ఇశ్రాయేల్ అని పేరు. ఇశ్రాయేల్ అంటే ఏంటంటే దేవుడితో పెనుగులాడిన వారు. దట్ వెరీ పవర్ఫుల్ పీపుల్ యూదులైన వాళ్ళు. చిన్న దేశం, 90 లక్షలు అంతే జనాభా, 1 కోటి కూడా కాదు. ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఇశ్రాయేల్ దేశం. నోబుల్ గ్రహీతలు అంటే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రపంచం లేదని కనిపెట్టాలో వాళ్ళే కనిపెడతారు, ఆటంబం కనిపెట్టాలో వాళ్ళే కనిపెడతారు. అమెరికా నాసా కేంద్రంలో సైంటిస్టులు అందరూ, పెద్ద సైంటిస్టులు అందరూ యూదులే. దర్ వెరీ వాయిస్. వాళ్ళ గురించి ఆ యొక్క నిర్గమకాండంలో రాస్తాడండి. వారు ఎంత తెలివైన వాళ్ళు రాస్తాడండి. హెబ్రీ స్త్రీలు మన స్త్రీలు వంటి వారు కారంటారు, చాలా తెలివైన వాళ్ళు. ఇశ్రాయేల్ దేశంలో ప్రతి అమ్మాయి కూడా యుద్ధం చేస్తుంది. ప్రతి అమ్మాయి కూడా, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ యుద్ధ ట్రైనింగ్ ఇస్తారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధభూమికి వెళ్ళేవాళ్ళే. ఆడపిల్లలు ఇంకా పవర్ఫుల్. వాళ్ళు ఎవరండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. మళ్ళీ చదువుతాలి అది. అసలు ఆహ్వానించబడిన అతిథులు యూదులు అంటే ద ఫస్ట్ గెస్ట్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని సన్నిధికి మొట్టమొదటిగా ఆహ్వానించబడిన అతిథులు వాళ్ళు. అంటే ఎంత ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వబడ్డదో ఒకసారి ఆలోచించండి యూదుల గురించి. నెక్స్ట్ చదవా. దాడికి గురైన రాజసేవకులు దేవుని ప్రవక్తలు. నెక్స్ట్ వాళ్ళు ఎవరు? ప్రవక్తలు. అంటే యూదులలో ప్రత్యేకింపబడిన వారు ప్రవక్తలు. ప్రవక్త అంటే ఏంటండి, ప్రవచనం చెప్పాడు. ప్రవక్తలు అంటే అంత ఈజీ ఏం కాదు, వెళ్ళి చెప్పాలి. ఆ రాజు అయిన హిజ్కియాకి వెళ్ళి యోషియా గారు వెళ్ళి చెప్పాలి గుడ్ న్యూస్. అది గుడ్ న్యూస్ కాదు, నీ పని అయిపోయింది చచ్చిపోతాను చెప్పడం ఈజీ న్యూస్ అది. నాతాను వెళ్ళి దావీదుకి వెళ్ళి చెప్పాలి.
ఏం చెప్పాలి? నువ్వు తప్పు చేసావరా అని చెప్పాలి. అంటే దావీదుకి వెళ్ళి చెప్పడం అంత ఈజీ పని కాదు. ఏంటి ఆమోస్ గారు ఉన్నారు, ఆమోస్ గారిని దేవుడు పిలిచాడు. అరే ఆమోస్, ఆ ఉత్తర ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి వాళ్ళకి ప్రవచనం చెప్పరంటే ఆయన చెప్పేసారని పరిగెట్టలేదు. ఏమన్నాడంటే, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల వంశంలో చూసి. కారణం ఏంటి? అది చెప్పమని ప్రవచనం ఏంటంటే, ఒరే ధనవంతులారా మీకు శ్రమ, మీరు పేదల ధనం బెగపెట్టేస్తున్నారా, మీకు శ్రమరా అని చెప్పాను. ఢిల్లీలో చెప్తే ధనవంతులు ఊరుకుంటారండి? ఊరుకోరు. ప్రవక్తలు ఏం చేశారండి? చంపేశారండి ప్రవక్తల్ని చంపారు. కనుక రెండవ అతిథులు ఎవరండి? ప్రవక్తలు. మొదటి అతిథులు ఎవరండి? యూదులు. మూడవ అతిథులు ఉన్నారు, చదువు తర్వాత. కొత్త అతిథులు అన్యులు మరియు ఇతర అనర్హులు. మనమే. ఇప్పుడు మనం ఎవరండి? వీఆర్ ద గెస్ట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో మన అతిథులమే. ఎంత ఆతిథ్యం ఇచ్చాడండి మనకి. అన్యులు అంటే మనమే పయోలేం కాదు. చాలాసార్లు చెప్పాను, అన్యులు అనగానే ఇది ఎక్కడి నుంచి రాలేదు. అన్యులు అంటే దేవుడు వేరే వాళ్ళు పుట్టించలేదు. చాలాసార్లు చెప్పాను. ఏంటి, మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లోడు తండ్రి మాట వినకుండా ఆ గృహానికి వ్యతిరేకంగా వెళ్ళి పాడైపోయాడు అనుకోండి, అప్పుడు ఎవరైనా వెళ్ళి, సార్ మీ పెద్దవి ఏడంటే, మా పెద్దవి లేడని చచ్చిపోయాడు అని చెప్తారు. అది బ్రతికే ఉంటాడు. కానీ అది ఏమైపోయాడండి? వాళ్ళకి అన్యుడు అయిపోయాడు. అండ్ మనం కూడా కొంతమందితో మాట్లాడడం, దూరంగా ఉంచుతాము వాళ్ళ యొక్క జీవన విధానాలను బట్టి, దగ్గరికి రాని వాళ్ళని. వాళ్ళు మనకి ఏమైపోతారండి? ఆటోమేటిక్గా అన్యులు అయిపోతారు. మనం అలాగే అన్యులను తప్ప మనం వేరేగా సృష్టించలేదు దేవుడు, అన్యులు వేరేగా. అంటే ఇప్పుడు లోతు కుమార్తెలు 20 అక్రమ సంతానం కానీ మోయాబీలు. మరి మళ్ళీ వాళ్ళు ఎవరండి? వాళ్ళు అన్యులు వాళ్ళు. కానీ ఎవరి పిల్లలు? లోతుకి పుట్టిన వాళ్ళే, కానీ అన్యులు వాళ్ళు. మరి అలాగే ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చూస్తే, యోధరాజులోనే ఇశ్రాయేల్ రాజులోనండి, వాళ్ళ చరిత్ర అంతా పట్టికి రాసుకొని చూస్తే భ్రష్టులు అయిపోయిన రాజులే ఎక్కువ. మహానుభావుడు సొలొమోను మహారాజు, అటువంటి జ్ఞాని ముందు లేడు, తర్వాత. ఆయన చేసిన పని ఏంటండి? అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఆ గోపురాలు కట్టించి, బలిపీఠాలు కట్టించి, ఆయన కూడా వారితో పాటు వెళ్ళి విగ్రహారాధన చేశాడు. ఎంత భ్రష్టుడు ఒకసారి ఆలోచించండి. ఆహాబు రాజు పరిస్థితి ఏంటండి? ఆ యెజబెల్ రాణిని చేసుకుని ఆయన కూడా విగ్రహాలను ఆరాధన చేశాడు. భ్రష్టతలో పోయారు. యోధరాజులు ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చూస్తే 80% ఎక్కువ భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎక్కువ. మరి అన్ని జనులు అంటే ఎవరండి? వాళ్ళే అన్ని జనులు. దానికి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి హెలేనీయులు అనే మాట వాడాడు. అంటే శంకర జాతి వారు హెలేనీయులు. ఈ హెలేనీయులు ఎవరంటే యూదులకి, గ్రీసు దేశస్తులకి పుట్టినవారు, శంకర జాతి వాళ్ళు హెలేనీయులు. దానికి ఇంకొక మాట ఏంటంటే సమరయులు అంటాడు. ఈ అలెగ్జాండర్ అనేవాడు, ఈ పర్షియన్ కింగ్స్ ఈ హెలేనీయుల్ని ప్రమోట్ చేశారు, వాళ్ళని ప్రోత్సాహపరిచారు హెలేనీయుల్ని. కనుక అనిల్ అంటే ఎవడండి? యూదులోంచి వచ్చిన వాళ్ళే. అనిల్ అంటే ఎవరండి? ఆదాం సంతలోంచి వచ్చిన వాళ్ళే. అనిల్ అంటే ఎవరండి? లోతు సంత నుంచి వచ్చిన వాళ్ళే. అనిల్ అంటే ఎవరండి? మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఇవాళ మన కుటుంబాలు ఎంతమంది అన్ని పెళ్ళిళ్ళు చేసుకోలేదండి? నాకు అక్కడ భర్త దొరకడని ఎన్ని పెళ్లి చేసిన వాళ్ళు లేరా? వాళ్ళు ఎవరండి? వాళ్ళు దేవుని పిల్లలు, అన్యులే వాళ్ళు. నీ కుమారుడు ఎవరైనా అన్ని స్త్రీని వివాహం చేసుకుంటే వాడు అన్యుడేవాడు. నీ కుమార్తెలు అన్యుని వివాహం చేసుకుంటే అన్యులేవారు. అందుగురించే కదండి అబ్రహాము తన కుమారుడికి భార్య కావాలంటే ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా ఇంటి వారు, నా ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మని చెప్పాడు. ఇవాళ చూడండి, ఈవిడైతే అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నాడు, జీవితం కథాకుతలం అయిపోతుంది. అలాగే అన్యులు చేసుకున్న ఆడపిల్లల జీవితాలు కూడా కథాకుతలం అయిపోతాయి. వాళ్ళ పెళ్ళి కూడా అవసరం లేదండి. నీ కుమార్తెకి అన్యుని పెళ్లి చేసుకుని గొప్ప చెప్పుకోవాల్సిన పని నీకు లేదు. అంటే భ్రష్టత్వంలో పోయింది నీ కుమార్తె ఆల్రెడీ. అలాగే నీ కుమారుడికి అన్ని స్త్రీని చేస్తే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవాల్సిన పని వాళ్ళు ఎంత వాళ్ళందరూ చెప్పుకో, వాళ్ళు ఆల్రెడీ భ్రష్టత్వంలో పోయారు, నాశనానికి పోయారు వాళ్ళు. అన్నిలు అంటే ఎవడో కొత్తడే కాదండి, మనలో నుంచే పోతారు, మన కుటుంబాల్లో నుంచి అన్నిలు పోతారు. కనుక వాళ్ళకి దేవుని సన్నిధిలో అతిథులుగా ఉండే యోగ్యత లేదు వాళ్ళకి. కనుక ఇదేంటంటే ముగ్గురు గురించి చెప్పాం. మొదట ఎవరండి? యూదులు. రెండో ఎవరండి? ప్రవక్తలు. మూడు ఎవరండి? అన్ని జనులు, ఇతర అనర్హులు. మొదట ఎవరండి? యూదులు. తర్వాత ఎవరండి? ప్రవక్తలు. తర్వాత ఎవరండి? అనిలు మరియు ఇతర అనర్హులు. అంటే ఇంకెవరైనా అనిలు కాకుండా ఇంకోటి పనికి మళ్ళీ ఎవడు ఉన్నా సరే వీళ్ళందరికీ దేవుడు కృపిస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేయండి.
అండ్ తప్పిపోయిన కుమారుడి గురించి ఆలోచించండి. ఆడు ఇల్లు పాడు చేశాడు, ఒళ్ళు పాడు చేసుకున్నాడు, డబ్బు పాడు చేశాడు, పేరు పాడు చేశాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ తండ్రి ఏం చేశాడండి, పరిగెట్టుకుని వెళ్ళి ఆడు మెడ మీద ముద్దు పెట్టాడండి. వాట్ ఎ గ్రేట్ ఫాదర్. అంటే నా గురించి నేను ఆలోచన చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు దేవుడిని ఎందుకు వదలంటేనండి, నా కాలేజీ డేస్లో నాకు ఉన్న అల్లరిని బట్టి, నాకున్న స్థితిగతులు బట్టి అందరూ నన్ను ఏమనుకునేవారంటే ఈడు ఒక డాన్ అయిపోతాడో లేకపోతే ఒక నక్సలెట్ అయిపోతాడో అనుకునేవారండి. ఇవాళ దేవుడు నన్ను బలమైన సేవకుడిగా వాడుకుంటుంటే ఎంత ఆనందం అండి, అది నాకు ఎంత ఆనందం. అంటే నేను అన్నిటికీ అయిపోవలసిన వాడిని దేవుడు నన్ను ఏం చేసాడండి, అతిథిగా తీసుకున్నాడు. తర్వాత నీతిమంతుడైన వ్యక్తి మాత్రమే, నీతిమంతులైన వ్యక్తులు మాత్రమే దేవుని ఇంటికి అతిథి. ఎవరిలో నీతి ఉంటుందో వాడే దేవుని ఇంటికి అతిథి అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి లేనివాడు అంటే ఏంటండి, అండ్ మన కొంతమంది మాట్లాడేటప్పుడు ఆవిడికి నీతి లేదండి అంటారు, వాడికి నీతి లేదండి అంటారు. నీతి అంటే ఏంటండి, ఒక మానవత్వం మానిపోయి మృగాల్లాగా ప్రవర్తించేవాళ్ళు అండ్ కుమార్తె నొక్కలాగా కోడలు నొక్కలాగా చూసేవాళ్ళు, నీతి లేని వాళ్ళు. ఈ కట్నాల గురించి చెప్పాను, పదే పదే చెప్తే అది మీకు బాధగా ఉంటుంది. నీతిమంతుడు ఎవడు కట్నాలు తీసుకోడండి. అది కట్నం తీసుకున్నాడంటే నీతి లేని వాడికి దేవుడికి సంబంధమే లేదు. నీతి లేని కార్యాలు చాలా చేస్తుంటాం మనం. చాలామందికి ఏంటంటే డబ్బు గురించి ఎటువంటి నీచ కార్యాలైనా చేస్తారు. కనుక నీతి అనేది ఇంపార్టెంట్. నువ్వు దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే నీకు కావాల్సిన అర్హత ఏంటండి, చదవా? నీతిమంతుడైన వ్యక్తి మాత్రమే, నీతి నీలో ఉంటేనే దేవుని ఇంటికి అతిథి, ఆ ఇంటికి అతిథిగా ఉంటావు. తర్వాత పవిత్రమైన వ్యక్తి మాత్రమే, పవిత్రమైన వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధిలో జీవించే హక్కు. దేవుని సన్నిధిలో జీవించడానికి, దేవునితో జీవించడానికి ప్రథమ అర్హత ఏంటంటే నేను పరిశుద్ధుడని ఉన్నాను, మీరు పరిశుద్ధుడండి. అండ్ మరి వాక్యం ఏం చెప్తుందని అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను పొందాలి. అందరూ పాపులే. దావీదు గారు ఏమన్నాడండి, జన్మతః నేను పాపిని అన్నాడు. తల్లి గర్భంలో పాపం వల్ల నేను జన్మించాను అన్నాడు. మరి పవిత్రులు ఎక్కడ వచ్చారండి? అదే యోహాను గారు రాశారు మొదటి పత్రికలో, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తున్నాడు. నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధురాలు అయిపోతావు, పరిశుద్ధుడు అయిపోతావు. నిన్నటి దినాన్ని నేను 4 పాస్టర్స్ కలిసాము, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. అందులో 2 పాస్టర్లు రోగులు, భయంకరమైన రోగులు. 2 పాస్టర్లు, చిన్న పాస్టర్లు కాదు, చాలా పెద్ద పాస్టర్. ఇంకొక ఆయన పర్వాలేదు. నా సంగతి మీకు తెలిసి చెప్పవసరం లేదు. నేను 2 పాస్టర్లు చెప్పా, నాకు బీపీ ఉన్నా సరే ప్రసంగం చేయనని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరు మొదలుపెట్టారు, రోగాలు లేనివాడు, రోగం అనేది కూడా ఆశీర్వాదానికి వస్తుంది, వాళ్ళ ఇష్టానుసారం బోధలు చేస్తున్నారు. ఏంటమ్మా చదువు, అది పవిత్రమైన వ్యక్తికి మాత్రమే దేవుని సన్నిధిలో జీవించే హక్కు. వాక్యం అండి ఎవరు మట్టుకు వాళ్ళ ఇష్టాన్ని చెప్పేసుకుంటుంటారండి, అంతే. ఆ రోగాల గురించి చెప్తుంటే వాడు అంగీకరించడం లేదు. అంటే పవిత్రమైన వ్యక్తి అంటే ఎవడు పవిత్రుడు చెప్పండి, ఎవడు మంచి పర్సన్ ఉన్నాడు చెప్పండి, ఎవరు పవిత్రాలు చెప్పండి అంటే నువ్వు ఎవరి గురించి చెప్తావు, ఎవరిని కాదంటే ఎవరు ఊరుకుంటారు. అర్థమైందండి? తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు. వాళ్ళంతా భయంకరమైన రోగాలతో వాక్యం చెప్తున్నారు పాస్టర్. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనైతే చెప్పనని చెప్పాను వాళ్ళకి. మొట్టమొదటిగా దేవుని ఇంటిలో అతిథిగా ఉండాలంటే ఏంటి కావాలమ్మా, నీకు పవిత్రత కావాలి. తర్వాత క్రీస్తులా జీవించాలనే మన కోరిక, క్రీస్తులో జీవించాలనే మన కోరిక నిజమైన సంకేతము, నిజమైన సంకేతము అదే అతిథి. మళ్ళీ చదవమా? క్రీస్తులా జీవించాలనే మన కోరికకు ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి? యేసు ప్రభువులా ఉండాలని కోరుకుంటున్నాడు. క్రిస్టియన్ అనే మాటకి అర్థం ఏంటంటే క్రీస్తు యేసుని ధరించుకొనినవాడు. కులగాననం అనేది వచ్చింది, ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చి ఉంటారు. నువ్వు అక్కడ క్రిస్టియన్ అని చెప్పట్లేదు అంటే నీకు యేసు ప్రభువుకు సంబంధం లేదని మాట. అది అర్థమైందండి? ఏదో చదువు మాట. క్రీస్తులా జీవించాలనే మన యేసు ప్రభువులా జీవించడం సంగతి తర్వాత. నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకునే పరిస్థితి నీకు లేకపోతే నువ్వు ఆయనలాగా జీవిస్తాను. ఇవాళండి క్రైస్తవ సంఘాలకి చాలా త్వరగా మూతపడిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఈ కులగణనం అయిపోతుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఇదే ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ప్రతి చర్చెస్ దగ్గర ఈ యొక్క తంబు పెడతారు. ప్రతి చర్చెస్ దగ్గర నేను చర్చికి వెళ్ళొద్దని చెప్పరు,
చర్చికి వెళ్ళమంటే కానీ ఆ తంబు పెట్టినప్పుడు అక్కడ రావాలి, నువ్వు క్రైస్తవుడు అని క్రైస్తవుడు అని, లేకపోతే నీకు ఎంట్రన్స్ ఉండదు ఆ చర్చిలో. నేను అనుకుంటానండి పెద్ద పెద్ద చర్చిలో 10 మంది క్రైస్తవులు ఉండడం కష్టం. నా కుటుంబం మాత్రం మీ క్రైస్తవులవే. ఏమో నాకు ఒక్కొక్కడు అనిపిస్తుంది, మేము మా కుటుంబమే ఆరాధన చేసుకోలేమో కూడా అనిపిస్తుంది. ఎంతమంది క్రైస్తవులు మీ మట్టుకు మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. నీ రికార్డ్స్లో నువ్వు క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా లేకపోతే నీకు చర్చ్కి ఎంట్రన్స్ ఉండదు వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరంలోనే. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు వర్తిస్తుందా? చదవది. క్రీస్తులా జీవించాలనే మన కోరికకు యేసు క్రీస్తులాగా జీవించాలని ఎవడు కోరుకుంటాడో నిజమైన సంకేతం అతిథి. ఆడే నిజమైన అతిథి. అంటే యేసు క్రీస్తు జీవించడం అని చెప్తున్నాడు. నేను అంటున్నాను జీవించడం కాదు, యేసు క్రీస్తు పెట్టమని చెప్పుకో ముందు, జీవించడం తర్వాత సంగతి. నేను అనుకుంటున్నానండి ప్రభు రాకడ చాలా సమీపంలో ఉందండి. ప్రభు మధ్యాకాశం త్వరలో రాబోతున్నాడు. ఎందు గురించి అంటే ఇవన్నీ అప్పుడే జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటేనండి ఇంకా శ్రమకాలం ప్రారంభం అయ్యే ముందు జరిగేవి ఇవన్నీ కూడా. ఒక్కసారి ప్రభు మధ్యాకాశానికి వస్తే ఇంక చర్చస్ ఉండవండి, ఎవరి చేతిలో బైబిల్ ఉండదు. 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. క్రైస్తవుడు అంటేనే చంపేస్తారు. వాళ్ళు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు కానీ ఎలా చంపేస్తున్నారో, భారతదేశంలో సంగతి చెప్తున్నాండి మీకు. మనుషుల్ని ఎలా చంపేస్తున్నారు యేసుప్రభు పేరు చెప్తే. సంఘాలు పగలు కొట్టేస్తున్నారు భారతదేశంలోనే. తర్వాతమో అతిథి గౌరవము, ఇది గౌరవం గురించి చెప్తున్నాడు. రెస్పెక్ట్ ఫర్ ద గెస్ట్. చదువురా. సందర్శకులను ఆదరించడం, స్వాగతించడం. ఇందాక చెప్పాను కానీ అమెరికా దేశంలో గురించి చెప్పాను. గెస్ట్ అనగానే వాడి ప్రత్యేకంగా వాడికి ఏర్పాట్లు ఉంటాయి. మన ఇంట్లో గెస్ట్ అనగానే వాడు ప్రత్యేకంగా చూస్తారు. ఆహ్వానించబడిన వాడు, ప్రత్యేకించబడినవాడు. లాస్ట్ అండ్ అందులో అతిథి ఇతరులపై ప్రేమను చూపించడానికి, నిజమైన మార్గము. అతిథి అంటేనండి ఎవరిని పిలుస్తాండి, మన ఎవరినైతే అభిమానిస్తామో ప్రేమిస్తామో వాళ్ళే పిలుస్తాం. కారణం ఏంటంటే అతిథి వల్ల మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది. అతిథి వల్ల మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అంటే మాకు అమెరికన్ గెస్ట్లు వస్తారు, ఆ గెస్ట్ రూమ్ అందుకే పెట్టాం. అమెరికన్ గెస్ట్ వస్తే వాడికి ఇంక వాటర్ ఉండదండి, అంతా ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఆల్ ఆ కాస్ట్లీ ఫుడ్డే వాడికి ఉంటుంది. అంతా కూడా వాడి మీద చాలా వ్యయ పరచవలసి ఉంటుంది. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలన్నా వ్యయం చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. కనుక లాస్ట్ మళ్ళీ చదువుతాలి. ఇతరులపై ప్రేమను చూపించడానికి నిజమైన మార్గము. అండి నేను అమెరికా వెళ్ళిన తర్వాత నన్ను చాలా గౌరవిస్తారండి. నేను అమెరికా దేశంలోనే మన ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి ఒక్కటి రావడమే కష్టం. ఇండియా అంటే చాలామంది వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకోవాలి. నేను న్యూ జెర్సీలో అమెరికాలో దిగినప్పుడు అండి 2 కార్ల మీద ఆ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్, ఆ యూదుల చర్చ్, అది జూయిష్ క్రిస్టియన్స్, 2 కార్ల మీద జనాలు వచ్చారండి. నాకు ఎంత ఆశ్చర్యం అనమాట. అంటే ఎంతగా వాళ్ళని గౌరవించారండి. నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ ట్రిప్ అంతట్లో కూడా. కనుక మళ్ళీ ఒకసారి చదివిస్తే బైబిల్ వేర్లోకి వెళ్ళిపోద్దాలి. ఇతరులపై ప్రేమను చూపించడం ఇది నిజమైన మార్గం ఏంటంటే అతిథిగా ఉండడం. ఇప్పుడు ఆలోచించండి, మాటలన్నీ వింటే అమ్మ బాబోయ్ మన దేవుని సన్నిధిలో గెస్ట్గా ఉంటే మంచిది అని అనిపిస్తుంది కదా. ఆలోచన వస్తే మంచిది, ఆ తరుణం దేవుడు మీకు ఇస్తాడు. బైబిల్ వేర్కి వెళ్ళిపోతున్నాం అండి. దేవుని పర్వతంపై నివాసము. దావీదు కీర్తన 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నా దేవుడా నీ గృహములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇదే మూలవాక్యం. ఏంటోసారి మీరు ఆలోచించండి. అయోగ్యులమైన మనల్ని, ఎన్నికలేని వారమైన మనల్ని, ఏంటో తప్పిపోయిన కుమారుడు ఏం తలించాడండి ఆ పందులు పొట్టు తినేటప్పుడు? నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు భోజనం చేస్తున్నారే, నేను కుమారుడిని అనిపించుకున్నాను, యోగ్యుని కాదు, కానీ నన్ను పనివాళ్ళు ఒక పనివాడిగా నా తండ్రి పెట్టుకుంటానని వచ్చాడు. మన అంతకంటే హీనులే, నా వరకు అది అంతకంటే అనర్హుడిని. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నేను అతిథిగా పెడుతున్నాను రా నా దగ్గర అంటున్నాడు. అది కానీ ఎవడు అక్కడ అతిథిగా ఉండగలడు, గెస్ట్గా ఎవరు ఉండగలరు దేవుని సన్నిధిలో? మీకు ఆ కృప దేవుడు ఇచ్చాడండి, మీకు ఆ దేవుడు కృప ఇచ్చాడు. అందుకేనండి మీరు గమనించి చూడండి, అపోస్తుల చరిత్రలు చూడండి, పాయనీర్ మిషనరీస్ అని చెప్పాను. ఆ విశ్వాసులు ఎవరు భూమి మీద ఏం ఆశించలేదండి. వాళ్ళు స్టెఫన్ భూమి మీద ఏం ఆశించలేదు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆ మహామహిమలోనికి వెళ్ళిపోతున్నాడు, అతిథిగా వెళ్ళిపోతున్నాడు. ఏందండి ఇక్కడ ఏముంది? నీకు ఇల్లు ఉంటే ఇల్లు లేకపోతే నీకు, ఇక్కడ బంగారం ఉంటే బంగారం లేకపోతే నీకు,
ఇక నీకు ఏం లేకపోయినా పర్లేదు. ఏంటి ఆలోచించేయండి, ఆ లాజరు ఆ దరిద్రుడి గురించి చెప్పాడు ప్రభు. వాడు ఏంటంటే కురుపులతో బాధపడుతున్నాడు, తినడానికి తిండి లేదు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఈ భోగాలు అనిపించిన వాడు రిచ్ మ్యాన్, ద గ్రేటెస్ట్ రిచ్ మ్యాన్, వాడెక్కడ పోయాడండి? నరకానికి పోయాడు. అంటే దేవుని చూసినోడు లోకం చూడండి, దేవుడిని ఆశ్రయించినోడు డబ్బుని ఆశ్రయించాడు. నేను ఏనాడు డబ్బుని ఆశ్రయించండి. నేను దినాన్ని నాతో వచ్చిన ఆ 4 పాస్టర్లో ఒక పాస్టర్ గారికి ఒక 3 పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. ఒక 15 నుంచి 20 కోట్లు ఉంటాయి ఖరీదాన్ని. సభ్యులు ఎంత ఉంటారు తెలుసండి? 3 బిల్డింగ్లకి 15 మంది ఉంటారు. కోట్ల విలువ చేసే బిల్డింగ్ లాంటి సభ్యులు 15 మందే. మన చర్చికి ఎప్పుడైనా వస్తే మిమ్మల్ని అందరూ చూసి ఆశ్చర్యపోతాడు ఆయన. నన్ను అడిగాడు, ఆయన ఆస్తులు చూపించినప్పుడు మీ అభిప్రాయం ఏం చెప్తారు సార్ అన్నాడు. నేను ఒకే మాట చెప్పాను, ఆస్తులు సంపాదించిన వాడు ఆత్మలు సంపాదించడం, ఆత్మలు సంపాదించేవాడు ఆస్తులు సంపాదించడం. అండి నాకు ఇవాళ ఒక పెద్ద బిల్డింగ్ లేదనే బాధ నాకు లేదండి. కారణం ఏంటంటే బిల్డింగ్ కంటే యోగ్యులైన వారు మీరు. ఆ మధ్యకాలంలో ఒక కరపత్రం వచ్చింది, మీరు చూసారో లేదో, ఒక త్రాసు ఉంటుంది. ఆ త్రాసులో యువతల ప్రపంచ డబ్బంతా ఈ ఇటుపక్క పెట్టారు, ఒక మనిషిని ఇటు పెట్టారు. ఈ మనిషే బరువుగా తూగాడు. అంటే ఒక ఆత్మ ప్రపంచంలో ఉన్న డబ్బంతటికంటే విలువైంది ఒక ఆత్మ. మరి ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? నాకు దేవుడు ఎంత కృప ఇచ్చాడండి. ఇప్పుడు నాకు బిల్డింగ్ అవసరమా? కానీ దేవుడు ఇస్తాడు, బిల్డింగ్ ఇవ్వకపోవడం లేదు. కానీ బట్ రిమెంబర్ దట్ దేవుని సన్నిధిలో నువ్వు అతిథిగా ఉండడం అనేది ఒక ఘనత, ఆధిక్యత. ఎవడైనా భూమి మీద నేను చేర్చుకోకపోవచ్చు, కానీ దేవుడు నేను చేర్చుకుంటాను అంటున్నాడండి. ఎంత పాపనైనా చేర్చుకుంటాను అంటున్నాడండి. ఆయన సన్నిధిలో ఎంత మాట ఉండదు, ఎంత విలువైన మాట. చదవరాదు ఒకసారి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు. అసలు మీ గుడారంలో అతిథిగా ఉండే అర్హత ఉడికింది ప్రభువా. నీ పరిశుద్ధ పర్వతం మీద, ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఎవడు నివసించగలడు? అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. నెక్స్ట్, దేవుని మందిరంలో నివాసము. దేవుని మందిరంలో నివాసము, ఏకంగా ఆయన మందిరంలో మన నివాసం చేయడం. దావీదు కీర్తనలోనే 23:6 చెప్తున్నాడు. 23:6 చదువురా. నేను బ్రతుకు దినములన్నీ, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమం వస్తుంది. చిరకాలము యెహోవా మందిరములో, ఫర్ ఎవర్, చిరకాలం అంటే ఫర్ ఎవర్ యెహోవా మందిరంలో నేను నివాసం చేసి. 23వ కీర్తన నాకు ఇష్టమైన కీర్తన అండి, చాలా ప్రియమైన కీర్తన. దాంట్లో చాలా విషయాలు దావీదు గారు బయలుపరుస్తాడు. తన జీవిత అనుభవం చెప్తున్నాడు ఆ మాటలు. మళ్ళీ చదవా. నేను బ్రతుకు దినములన్నీ, నేను బ్రతుకుతాను కదా దినాలన్నీ, ఆ దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట ఏంటి వస్తాయండి? కృపాక్షేమం వస్తుందండి. బంగారము వెండి భోగాలు కాదు. కృప అంటే కనికరము, క్షేమం అంటే ఆరోగ్యం. ఏంటి ఆలోచించండి, నిన్న వెళ్ళిన 4 ఆరోగ్యం అంతా నేను వాళ్ళతో చెప్తున్నా. 4 గంటలు ఇస్తాను ఉదయం, 1.5 గంటన్నర 2 గంటలు ప్రార్థన చేస్తాను ఇలా మోకాళ్ళ మీద, 1.5 గంటన్నర ఎక్సర్సైజ్ చేస్తాను. సార్ 70 సంవత్సరాలు మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. నా దగ్గర జ్వరాలు రావు, రోగాలు రావు, బీపీ రాదు, షుగర్ రాదు. ఎవరైనా వచ్చి నా శరీరం ఏ బాగా ముట్టుకున్నా గట్టిగా ఉంటుంది. ఏంటంటే అది నాకు దేవుడు ఇచ్చింది కృప. ఏటమ్మా 2 చెప్పు, ఏంటంటే ఇచ్చాడు అక్కడ? కృపాక్షేమము. కృపాక్షేమము. కృప అంటే కనికరం, క్షేమం అంటే ఏంటండి? ఇవాళ అంతా కంప్యూటర్స్ డెవలప్ అయిపోయి, ఈమెయిల్స్ డెవలప్ అయిపోయి, ఇంక వాయిస్ మెయిల్స్ వచ్చేసి ఏకంగా మనుషులు ముఖాముఖాలు చూసుకుని ఫోన్లో మాట్లాడించుకోవడం వల్ల ఈ క్షేమం అనే మాటలు మర్చిపోయారు. పాత రోజుల్లో కార్డులు ఉండేవి, పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ కవర్ అవుట్ ఉండేది. ఆ మొదట ఏంటి రాస్తారు తెలిసింది? ప్రియమైన తల్లిదండ్రులకు క్షేమములు అని రాసి, అమ్మా ఇక్కడ నేను బాగానే ఉన్నాను, మీ అల్లుడు బాగానే చూసుకుంటున్నాడు, మీ పిల్లలు బాగానే చూసుకుంటున్నారు, మీ క్షేమము కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ మాటలలో క్షేమం అనే మాట లేదు. కృప క్షేమము అంటే, క్షేమం అంటే ఏంటండి? ప్రొటెక్టివ్గా ఉండడం అనమాట. బాధ బంధువులు లేకుండా, రోగాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అల్లుడితో గొడవ లేకుండా, కోడలతో గొడవ లేకుండా, పిల్లలతో గొడవ లేకుండా క్షేమముగా ఉన్నాము.
ఆ రెండు ఇస్తాడండి. ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. దేవుడి సన్నిధిలో ఉంటాయి కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఓ సొంత ఇల్లున్న వారులారా, గృహప్రవేశాలు చేసుకొని మీ ఇల్లుని చూసి మురిసిపోతున్న వారులారా, మీ ఇల్లుని వదిలోక రోజు వెళ్ళిపోవాలి. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనపడు బంధు మిత్రులును గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు. పాటే. మా అమ్మ లేకపోతే నేను ఉండలేనండి, మా అక్క లేకపోతే నేను ఉండలేనండి, మా అన్ని లేకపోతే నేను ఉండలేనండి, మా తమ్ముడు లేకపోతే నేను ఉండలేనండి. నా దగ్గర నేను ఒకరు వచ్చారు, అంతా నేను మాట్లాడితే వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పాను, మీరు వెళ్ళిపోయే ముందు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాను. ఏంటండి పాస్ట్ గారు అన్నారు. తల్లి గర్భం నుండి దిగంబరులు మేము వచ్చాం, మళ్ళీ దిగంబరులు వెళ్ళిపోతాం, ఏది మీతో రాదు కనుక ప్రభు కొరకు జీవించండి అని చెప్పాను. ఏటి వస్తుందండి మనకి? అసలు ఏమి రావు. కానీ ఏటి ఇస్తున్నాడంటే దేవుడు కృపాక్షేమం ఇస్తాడు. చిరకాలము ఆయన సన్నిధిలో ఉంటాయి. ఏటండి ఆ సన్నిధి గురించి చాలాసార్లు వర్ణించి చెప్పాను. కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధలు లేవు, ఆకలి లేదు. ఎంత ఆనందకరం అండి, అక్కడికి వెళ్ళిపోవాలండి, ఎంత సంతోషం కదండి. కనుక దేవుని మందిరంలో నివాసము. తర్వాత అండి దేవుని పట్టణ మహిమ, ద గ్లోరీ ఆఫ్ ద సిటీ ఆఫ్ గాడ్. దేవుని పట్టణ మహిమ ఏంటి? ఆ మహిమ చూద్దాం. చూడండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 23. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై, ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడైనా చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తుంది. గొర్రె పిల్లయే దానికి దీపము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది దేవుని మహిమను అనుభవించారో నాకు తెలియదు, కానీ నేను ప్రతిరోజు దేవుని మహిమను చూస్తానండి. నేను 4 గంటలకు ప్రార్థన చేసేటప్పుడు మొదట ఈ 24 గంటలు ఎక్కడ తప్పు చేశాను, ఎవరైనా బాధ పెట్టానా, తప్పు మాట్లాడిన అన్నీ సరి చేసుకొని ప్రభుని అడుగుతాను. ప్రభు, నా ఇంటంతటిలో మీరు మీ దూతగణాలు ఉండాలి, నా గదిలో మీ మహిమ ఉండాలి, మీ పరిశుద్ధాత్మాగ్ని జ్వాలలు నన్ను తాకాలి అనగానే నాకు కరెంట్ షాక్లో కొడుతుందండి. నా రూమ్ అంతా వెలుగు వచ్చేస్తుందండి, అత్యున్నతమైన వెలుగు వచ్చేస్తుంది రూమ్ అంతా కూడా. ఎంత ఆదికిదండి దేవుని మహిమ అనేది, ఎంత గొప్పదండి. అది అనుభవించాలని మనం. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటండి, నా గదిలో నా ప్రార్థన సమయంలో చూసే నా మహిమ. ఈ మహిమ ఏంటండి? యుగ యుగాలు ఉండే మహిమ అండి. పరలోక రాజ్యం గురించి వర్ణిస్తే ఎవడు భూమి మీద బ్రతకడానికి ఇష్టపడరండి. ఏం లేదండి ఇక్కడ భూమి మీద. అంత ఏంటండి? మోసం, కక్షలు, విమతములు ఏమీ లేదండి. అందుకే ఏం చెప్పాడండి అక్కడ ప్రకటన మీద, వారు తమ ప్రయాసములు అని విశ్రాంతిలోకి వస్తారు. అంటే నువ్వు భూమిలో బ్రతికినంతకాలం, బొందులో ఊపిరి ఉన్నంతకాలం ఏం చేయాలి? నువ్వు శ్రమ పడాలి. ఆ ఏ రకం శ్రమలు అవన్నీ నాకు తెలియదు. కుటుంబ శ్రమలు అవ్వచ్చు, ఆర్థిక శ్రమలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, కంపల్సరీ ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటూనే వెళ్ళాలి. అందుకే అక్కడ ఏంటి రాస్తారండి, ఆ శిలువ మీద సమాధికి శిలువ మీద ఏంటి రాస్తారండి? RIP అని రాస్తారు. RIP అంటే ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్. యేసుప్రభు గారు శిలువ మీద రాసిన మాట కాదు అది. యేసుప్రభు గారు శిలువ మీద ఏంటి రాశారండి? యూదుల రాజు అని రాశారు. ఇదేంటి RIP అంటే యూదుల రాజు కాదు. RIP అంటే ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్. అంటే ఎక్కడ ఉన్నారండి? తిన్నగా వెళ్ళిపోయి ఆ మహామహిమలో ఉన్నావు. అంటే ఒకసారి ఆలోచించేయండి. నేను మనుషులతో మాట్లాడుతుంటాను. తెల్లవారుగానే మనమనే చచ్చిపోయారు. గోడేశ్ శామ్యూల్ గారు చచ్చిపోయారు. గోడేశ్ శామ్యూల్ గారు కూడా పర్మనెంట్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ ఏమన్నారండి? వారు నిద్రించుతున్నారన్నారు. మళ్ళీ చచ్చిపోయాడు అన్న కదా మాట, నిద్రించుతున్నారనే మాట వాడాడు. చదువుతున్నది మళ్ళీ ఒకసారి అంతా. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు. సూర్యుడితో పని లేదు అక్కడ. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తుంది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఏంటది? నేను ఈ భూమి మీద నేను అనుభవించానండి. ప్రతిరోజు ఆ మహిమ నేను చూస్తున్నా. కానీ ఒక రోజుని శాశ్వతంగా మహిమలో నేను జీవిస్తాను. లాస్ట్ అండి, దేవుని పట్టణ జీవము. దేవుని పట్టణ జీవము. ఆ పట్టణం యొక్క లైఫ్ ఇన్ ద సిటీ ఆఫ్ గాడ్. దేవుని పట్టణ జీవం. దీంతో ముగించుకుంటామండి. హెబ్రీ పత్రిక
12వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. హెబ్రీ పత్రిక 12, 22, 23, 24 చదువురా. ఇప్పుడైతే సియోనను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అంటే మనందరం కూడా పరిశుద్ధులున్న స్థలాలకి, బాధ లేని రాజ్యానికి, యేసు ప్రభునే రాజ్యానికి అక్కడికి వెళ్ళిపోతున్నాం అండి. ఇది చాలా అమూల్యమైన వచనాలండి. మళ్ళీ చదువుతల్లి. ఇప్పుడు మనం సియోనను కొండకును ఎక్కడికి వెళ్తున్నా? సియోన్ అనే కొండకి, జీవము గల దేవుని పట్టణమునకు. ఆ పట్టణంలో ఏముందండి? లైఫ్, జీవం ఉంది. మృతుల పట్టణం కాదు అది అండి. దేవుడు కొన్ని పట్టణాలు శపించాడు. ఎరుకో పట్టణాన్ని శపించాడు దేవుడు అండి. అంజూరపు చెట్టు శపించబడ్డది, ఇక మీద ఎప్పుడు నువ్వు పొలాలు కాయవని. కానీ ఇది జీవం కలిగిన పట్టణం. అనగా అంటే పరలోకపు యెరూషలేమునకును. ఎక్కడికి వెళ్ళిపోతున్నాండి? పరలోకపు యెరూషలేముకు పోతున్నాం. వేవేల కొలది దేవదూతల యొద్దకును. అక్కడ ఏంటున్నాయండి? వేవేల దేవదూత గణములు. వీఆర్ గోయింగ్ టు సీ ద ఏంజల్స్ వెరీ సూన్. అండ్ పాటలు పాడుతాం, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదని. అక్కడ పరిశుద్ధులందరినీ చూస్తాం అంటే నాకైతే ఎంత సంతోషం అంటే, పరలోక రాజ్యం త్వరగా వెళ్తే వీళ్ళందరితో మాట్లాడాలని, దావీదు గారితో మాట్లాడాలని, అబ్రహాముతో మాట్లాడాలని, సొలొమోను గారితో మాట్లాడాలని, పేతురు గారితో మాట్లాడాలని, పౌలు గారితో మాట్లాడాలని, యాంగిచో గారిని భూమి మీద కలుసుకోలేకపోయాను. పరలోక రాజ్యాన్ని పలకరించాలని బిల్లీ గ్రాహం గారిని భూమి మీద కలుసుకోలేకపోయాను. వాళ్ళ సంస్థతో పనిచేశాను కానీ బిల్లీ గ్రాహం గారిని నేను ప్రత్యక్షంగా కలుసుకోలేదు. వీళ్ళందరినీ కలుసుకుంటావు కూడా. పరలోకమందు పరలోకంలో రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము వారి మహోత్సవమునకును, వివాహ మహోత్సవం చెప్తున్నాడు. మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అన్ని కాకుండా వీళ్ళందరికీ న్యాయాధిపతి ఎవరండి? గాడ్, దేవుడి దగ్గరికి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. నీతిమంతులు అంటే ఇందులో గ్రేడ్స్ ఉన్నాయండి. నీతిమంతులు, సామాన్యులు, అతి పరిశుద్ధులు. ఏంటి ఆత్మలు ఏమంటున్నాయంటే బలిపీఠం కింద నుంచి, నాథా నువ్వు ఎంతకాలం ఇంకా మౌనంగా ఉంటావు, ఎంతకాలం మాకు తీర్పు తీర్చుకోండి. నీతిమంతులు ఉన్నారండి. ప్రభు కొరకు సమర్పించుకొని లోకము దాని ఇష్యలు వారికి అంటకుండా ఏంటి ప్రకటన 14 అధ్యాయంలో రాస్తాడు. 4వ వచనం చదువుతామా తీసి 14:4 ప్రకటన 14:4లో వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి చెప్తుంటాడు అక్కడ. అది చదివిన తర్వాత అండి నాకు ఈ మాట ముందుగా ఎవరైనా చెప్పుంటే బాగుంది అనిపించి చదవా. వీరు స్త్రీ సాంగత్యమున అంటే వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటే స్త్రీ సాంగత్యం పురుషుడికి ఏటి వస్తుందండి? అపవిత్రత వస్తుంది అంటున్నాడు. అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యము ఎరగని వారనయ్యుండి. అసలు అపవిత్రత కాదు కదా, స్త్రీ సాంగత్యం ఎరగని వారయ్యుండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవు? గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి ఆయన వెంబడిస్తారు. మీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషుల్లో నుండి కొనబడ్డవారు. ఎంత ఆదిక్కిదండి. నాకు అనిపించింది, నేను ఎవరినట్టుగా ఉండేటప్పుడు ఈ మాట ఎవడని చెప్పుంటే అసలు వివాహం చేసుకోకుండా దేవుడి కొరకు జీవించేవాడని. స్త్రీల వరకు కాపాడకండి. స్త్రీ సాంగత్యం ఏటి వస్తుంది అన్నాడు సార్? అపవిత్రులు కానివారు అంటే అపవిత్రత వస్తుంది స్త్రీల వల్ల. అందుకే పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు. ఏం కంగారు పడకండి. పరలోక రాజ్యంలో వెళ్ళి మా ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడగలరు దయచేసి. పరలోక రాజ్యంలో నో విమెన్, నో మ్యాన్. పరలోక రాజ్యంలో స్త్రీలు లేరు, పురుషులు లేరు. దేవదూతలు పోలి ఉంటాం అండి. పరలోక రాజ్యంలో నాట్యాలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో సురాపానం ఉన్నదంటే ప్రతి ఒక్కడు అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అచ్చా భూమి మీద మనకి ఏమీ లేదు. అక్కడికి వెళ్తే డ్యాన్సులు చూడొచ్చు, ప్రతిరోజు డ్యాన్సులు ఉంటాయట పరలోక రాజ్యంలో సురాపానం ఉంటుందట. అయ్యో బాబాయ్ ఇక్కడ అంతా కల్తీ మందులు తాగుతున్నాం. అందరూ అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఎంత భ్రష్టమైన రాతలో బోధకులు ఆలోచించేయండి. దేవుడికి అంటే ఇతర భార్యలు ఎంత వినడానికి అసహ్యత కలిగే ఆ ఈ మాటలు అవి. పరలోక రాజ్యం ఏంటండి? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో.
పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఏంటి, పరలోక రాజ్యంలో ఇద్దరు భార్యలు ఏంటి దేవుడికి, పరలోక రాజ్యంలో డ్యాన్సులు ఏంటంటే అవి వింటుంటేనే అబద్ధం అని స్పష్టంగా నీకు తెలుస్తుంది. చెప్తున్నాడు. ఈ డేటా చదవండి, అది ఎక్కడ ఆపారు చదవండి. సంపూర్ణ సిద్ధి పొందిన సంపూర్ణమైన సిద్ధి పొందారు కదా నీతిమంతుల ఆత్మల యొద్దకు, ఆ నీతిమంతులు వీళ్ళే శ్రీ సాంగత్యం ఎరగని వారు ఆ నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కుమారుడి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వద్దను హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు హేబెలు వచ్చినారు. గురించి అక్కడ ఎందుకు మెన్షన్ చేశాడండి? బ్రదర్ గారు తమ్ముడిని మర్డర్ చేసాడు. మర్డర్ చేసి సైలెంట్గా తిరుగుతున్నాడు అటు ఇటు. దేవుడు పిలిచాడు, కయ్యోను కయ్యోను. ఏంటడా ఏమి మీ తమ్ముడేడి అని. వాడు ఏమన్నాడండి? నా తమ్ముడికి నేను కావలి వాడనా అన్నాడు. రే నీ తమ్ముడి రక్తము నాకు ముర్ర పెడుతుంది అన్నాడు. అందుకే ఆ మాట వాడాడు ఇక్కడ. హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకు అంటే ఒక మానవుడి రక్తమే దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు తృణీకరిస్తే నువ్వు నేను బ్రతుకుతావు అండి భూమి మీద. నీకు నాకు విమోచన రక్షణ ఇచ్చేదే యేసు రక్తం అండి. యేసు రక్తం నిన్ను తాగితే నీ రోగాలు పారిపోతాయండి. యేసు రక్తం నిన్ను తాగితే నీలో ఉన్న దెయ్యాలు పారిపోతాయండి. రోగం ఎవడైనా వస్తే మైక్లో చెప్తున్నాడు, నువ్వు బిషప్ పాస్టర్ పోప్ అనవసరం. రోగం వచ్చినాడు ఎవడైనా మారు మనసు పొందండి. మారు మనసు పొంది నీ దగ్గర రోగాలు రావు. యేసుప్రభు నీ దగ్గర ఉంటే రోగాలు నీ దగ్గర రావు. యేసుప్రభు నీ దగ్గర ఉంటే దెయ్యాలు నీ దగ్గర రావు. అంటే బిషప్ జోక్స్ అనే బుక్లోని ఒక చర్చ్ మెంబరు నరకానికి వెళ్ళిపోయాడట. నరకానికి వెళ్ళిపోగానే బిషప్ గారు ఎదురేడట నరకంలో. హలో బిషప్ గారు నమస్తే అట. సైలెంట్ పోప్ గారు ఉన్నారు వెనకతలు అన్నాడట. అంటే ఎవడోడు పోయాడండి, చర్చి సభ్యుడు పోయాడు నరకానికి, బిషప్ వెళ్ళిపోయాడు, పోపు కూడా వెళ్ళిపోయాడట. నేను చెప్తున్నానండి, ఈ రక్షణ అనేది చాలా అమూల్యమైనదండి. అందుకే పౌలు గారు బాధపడుతూ మాట అంటాడు ఏంటంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటాం? ఎప్పుడు సార్ రక్షణ పొందాలి? ఇదే రక్షణ గడియా, ఇదే రక్షణ దినము. ఇంకొక గంట తర్వాత మీరు ఉంటారో మీకు ఎవరికి తెలియదు. రేపు అనేది మీరు చూస్తారో లేదు ఎవరికి తెలియదు. ఆ బంధులో ప్రాణం ఉన్న లోపునే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించండి. కంటిన్యూ చేయాలి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు ప్రోక్షణ వచ్చినారు. రక్తం దగ్గర మీరు వచ్చారు. కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి స్నేహ కృపమేడ, ఈ దినాన్ని ప్రభు మాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అతిథిగా మీ దగ్గర ఉండడం, అయోగ్యులమైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని మీ శిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసుకొని మీ సన్నిధిలో అతిథులుగా మమ్మల్ని ఉంచుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అతి కృపను మేము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ వినియోగించుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.